కారణం ఏంటంటే వారి జీవితంలో కంప్లీట్గా హృదయంలో చీకటి ఉంది, వాక్యం నిలవట్లే అందులో. అయితే ప్రియులారా, వెలుగు లేదు, వాక్యం అనే వెలుగు లేదు. అందుకే పౌలు ఇదే అధ్యాయములో క్రింద మీరు చూస్తే గనక 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి పూర్వమందున్నారు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇది వెలుగు ఫలం ఏంటో అక్కడ ఉంది. వెలుగు ఫలం ఏంటి? మంచితనము, నీతి, సత్యము, వాటిలో. వెలుగు అంటే ఏంటండి? వెలుగు అంటే మీకు తెలుసు, అందరూ ఏమనుకుంటారు? వెలుగు, ఈ వెలుగు కనబడుతూ ఉంది. వెలుగు వాక్యమే వెలుగు, వెలుగే దేవుడై ఉన్నాడు. వెలుగు అంటే ఏంటి? వెలుగుతో నింపబడుట అంటే ఏంటి? ఒక పెద్ద లైట్ పెట్టుకొని ఫోకస్ ముఖం మీద పెట్టుకుంటే నేను వెలిగింపబడ్డానని చెప్పుకోవడమా? మంచిగా మేకప్ వేసుకొని తెల్లగా ఉన్నాను, ముఖం వెలిగిపోతుంది అంటే వెలుగా? వెలుగంటే అది కాదు. వెలుగంటే ఏంటంటే మంచితనం. నెంబర్ 1 ఏంటండి? మంచితనం. నీ మంచితనం ఏంటో ముందు నీ ఇంట్లో వారు చూడాలి. మంచితనం. వెలుగంటే ఏంటి? వెలుగు ఫలం. నీ హృదయములో వాక్యము నిలిస్తే గనక, అంటే అక్కడ ఉపమానములో మంచి నీళ్ళలో కూడా పడిన విత్తనం కూడా ఉంది. ఆ విత్తనం అందులో పడి ఫలించింది, ఎదిగింది. ఆ విత్తనం ఎదిగింది, ఫలించింది, హృదయంలో నిలిచిపోయింది. హృదయంలో వాక్యము నిలిస్తే గనక నీలో మంచితనం ఉంటుంది. మంచితనం, మంచితనం. నీ మంచితనమే ఒక సువార్త, నీ జీవిత సాక్ష్యం. 5వ సువార్త, మంచితనమే నీ జీవిత సాక్ష్యం. అలాంటి సహోదరి వలె ఎవరున్నారు? మంచిదండి, చాలా చాలా మంచిది. ఎవరైనా ఆమెను అన్నా కూడా నవ్వుతుందండి. ఎవరైనా తొందరపడి మాట్లాడినా నవ్వి అలా అనద్దమ్మా అంటుంది. తనలో ఎంత మంచితనం! ఈ మంచితనం అనేది వెలుగు క్రియ, వెలుగు ఫలం. ఒక క్రైస్తవ బిడ్డగా నీలో మంచితనం ఉండాలా? నీ మంచితనం ఏంటో నీ భర్త చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ భార్య చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ తల్లిదండ్రులు చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ పిల్లలు చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ ఇంటి ప్రక్క వాళ్ళు చెప్పాలి. నీ మంచితనం ఏంటో నీ ఉద్యోగ స్థలములో కొలీగ్స్ చెప్పాలా? ఈ మంచితనం వెలుగు ఫలం. ఒక క్రైస్తవ బిడ్డగా నీ హృదయములో గనక వాక్యము నిలిచి ఉంటే, దేవుడు నీ హృదయాన్నే చూస్తున్నాడు. సాతానుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్నే చూస్తున్నాడు. వాడు ఎప్పుడు నీ హృదయం చూసి, వాక్యం ఇప్పుడు పడతా ఉంది కదా, ఆ గేట్ దాటని మళ్ళీ తీసేస్తాడట. ఎందుకు? వానికి నువ్వు చోటిస్తున్నావు, వానికి నువ్వు చోటిస్తున్నావు. నీవు మందిరానికి రావడం నీ వంతు, వాక్యం వినడం నీ వంతు. ఆ విత్తనమైన వాక్యం నీ హృదయంలో పడుతూ ఉంటే నీ ప్రక్కకు నీ తీసివేయడం వాని వంతు. అప్పుడు నీ జీవితంలో ఎక్కడ ఆశీర్వాదంలో చూస్తావు? హృదయంలో వెలుగుమయం లేనప్పుడు, హృదయం వెలిగించబడినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు కనుక ఈ మంచితనము. రెండవది నీతి. రెండవది ఏంటండి? మంచితనం, నీతి, ఇంకొకటి సత్యం. ఈ 3 నీ వెలుగు ఫలాలు. సత్యం, సత్యం ఉండాలి. సత్యం అనేది చాలా గొప్పది. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆయన సత్యం అండి. ఆయన ఎవరిలో ఆ వెలుగు, ఆ వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళ సత్యం మాట్లాడతారు. సత్యం వాళ్ళు కనబడుతుంది. క్రీస్తు కనబడతారు వాళ్ళు, వెలుగు కనబడుతుంది వాళ్ళలో. ఇలా వెలుగు ఫలం అంటే
మంచితనం, నీతి, సత్యం. ఇవి నీలో ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొట్టాను గట్టిగా గట్టిగా అందరూ చెప్పండి. ఎంతవరకు నాలో నీతి ఉంది, ఒకరికి అన్యాయం చేయడం ఎంతవరకు మంచిది, ఒకరిని బాధ పెట్టడం ఎంతవరకు మంచిది. లేచినప్పటి నుండి ఎవరినో ఒకరు బాధ పెడతా ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఏదో నోటి దురద అన్నట్టు, నోటి దురద, ఎప్పుడు ఎవరినో ఒకరిని బాధ పెట్టే ఆ మాట. అంతేకాకుండా ఒక దేవుని బిడ్డగా మంచితనం నీలో ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. అవి నీలో ఉన్నప్పుడు నీ హృదయము దేవుడు చాలా లక్ష్యం ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును ఒక రాజుగా అభిషేకించడానికి లేదా రాజుగా దీవించడానికి, రాజభోగాలు దావీదు అనుభవించడానికి, రాజు దావీదు యొక్క సంతానం తరతరాలు దీవించబడడానికి గల కారణం ఏంటంటే ఆయన హృదయమే. అందుకే హృదయం చాలా ముఖ్యం. మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూచి ఆయన నీ పట్ల తన పని జరిగిస్తాడు. అందుకే మీరు చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం త్వరగా తీయండి. ఈ 6వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. మార్గములలో నిలిచి చూడుడి. ఈరోజు 2024 లాస్ట్ సండే, రేపు 38, ఎల్లుండి 31, మరుసటి దినం న్యూ ఇయర్. అందులోకి ఎంటర్ అయిపోతా. నీ ముందు ఉన్న 30, 31 ఈ 2 రోజులు నీ ముందున్నది. 363 దినము. ఈరోజు 63వ రోజు. ఇంకొక 2 రోజులైతే సంవత్సరం అయిపోతుంది. ఒకసారి ఈ సంవత్సరములో నువ్వెందుకు అనేక ఇబ్బందులకు గురై ఆశీర్వాదానికి దూరం అయిపోయి, అసలు ఈ ఇయర్ ఒక శాపగ్రస్తమైన ఇయర్గా ఉంది, ఎప్పుడు కూడా నేను ఆనందంగా లేను, ఏదో ఒక సమస్యలో నేను బాధపడుతూనే వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నావు. కానీ ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవట్లేదు. నువ్వు విచారించట్లేదు, నువ్వు ఆలోచించట్లేదు. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావు, కానీ దాని గురించి విచారణ చేయట్లేదు నువ్వు. దేవుడు అందుకే ఇర్మియా గ్రంథంలో ఆ రోజులో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక్కసారి మీరు చూడండి ప్రజలు ఎలా ఉన్నారో. ఆ క్రింది వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. 20వ వచనం చదవండి. 20వ వచనం. షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. చూడండి ఇక్కడ మైక్లో చదవండమ్మా, తీయలేదమ్మా రిఫరెన్స్. ఇంకా మైక్ పట్టుకున్న వారు చదవండి. మౌత్ పీస్ లేదా? ఆ వచనం పెద్దగా చదవండి ఒకసారి. మౌత్లో చదవమని చెప్పానమ్మా, మైక్ తీసుకోండి. ఇవ్వండి నాన్న. సుబ్బారావు, ఓకే, నేనే చదువుతా వినండి మళ్ళీ. షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు
మధురమైన చెరుకు నాకెలా, మీ దహన బలులను నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. అలా ఏమంటున్నాడంటే, మీరు హృదయమును సరిగా పెట్టుకొనకుండా ఎక్కడి నుండో షేబా నుండి బంగారం సాంబ్రాణి తెస్తున్నారు, ఎక్కడి నుండో చెరుకు సమర్పిస్తున్నారు, నాకు బలులు సమర్పిస్తున్నారు, ఎక్కడెక్కడి నుండో దేవుని మందిరానికి వస్తున్నావు. మంచిదే, ఏం లాభం? నీ హృదయము సరిగా లేదు కదా. నీ హృదయములో వాక్యము విత్తనం పడుతుంది, కానీ సాతానుడు వెంటనే దాన్ని తొలగిస్తున్నాడు కదా. వెలుగుతో నీ హృదయము నింపబడకుండా ఉంది కదా. అందుకు నువ్వు ఎప్పుడైనా విచారణ చేసావా, ఎందుకు ఇలా జరుగుతుందని? దేవుడు ఏమన్నాడు? అసలు అడ్డురాలే నేను వేస్తాను. ఎవరు వేస్తారా అడ్డురాళ్ళు? దేవుడే అడ్డురాళ్ళు వేస్తే మనం వెళ్ళకుండా మన పనులకు ఆటంకంగా ఈ అడ్డురాళ్ళు ఉండి మనం ఒకలాగా వేదనకు బాధకు గురవుతున్నాం. అడ్డురాళ్ళు, ఈ అడ్డురాళ్ళు నేనే వేస్తున్నాను, ఈ అడ్డురాళ్ళు నేనే వేస్తున్నాను. ఎందుకు? మీరు చెరుకిస్తున్నారు, సాంబ్రాణి ఇవన్నీ ఎక్కడెక్కడ తెచ్చి బలులు అర్పిస్తున్నారు, నీ హృదయమే సరిగా లేదు. బలులు ఎవరికండి? నీవు ఎంతో దూరము నుండి మందిరానికి వస్తున్నావు, హృదయములో వెలుగు లేదు నీకు. వాక్యము హృదయమును పడిన వెంటనే సాతానుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. చీకటితో నీ హృదయం ఉంది కనుక, చీకటితో హృదయం ఉంటే వెలుగుగా ఉన్న నేను నీ పట్ల ఏమాత్రము ఏ పని చేయలేనని దేవుడు అంటున్నాడు. అందుకే ఈరోజు నువ్వు విచారించు. ఇర్మియా 6:16లో ఇప్పుడైనను పురాతన మార్గములను గురించి విచారించుడి, మీరు ఈ సంవత్సరములో ఎక్కడ ఏ విషయములో దేవునికి వ్యతిరేకముగా హృదయములో వాక్యానికి చోటు ఇవ్వకుండా బ్రతుకుచు దేవునికి అయిష్టమైన క్రియలు. ఎప్పుడు నీవు నీ సైట్లోనే రైట్గా ఆలోచిస్తావు, కానీ దేవుని యొక్క కట్టడను నీ ముందుంచుకొని నీ ఆ కట్టడనే అద్దము ముందు, వాక్యం అనే అద్దము ముందు నిన్ను నీవు చూసుకోలేకపోతున్నావు. చూడండి, వాక్యం అద్దం అంటే యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. బైబిల్ యాకోబు రాసిన పత్రిక. ఈ యాకోబు ఆ పత్రికలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ, ఆ వచనం నేను చదివి మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాను. చూడండి, 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో 22 లేదా 21, 22 చదువుకుందాం. 21 నుండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఉన్న మీ ఆత్మ వలన రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో ఎట్లా అంగీకరించాలట? సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి. కొంతమంది జీవితంలో, ఓహో అయ్యగారికి తెలుసు మా ఇంట్లో జరిగిన సంగతి, లేదా నా జీవితంలో తెలుసు, నా కొరకే వాక్యం చెబుతున్నాడు. సాత్వికం ఎక్కడ పోయింది? నీ సాత్వికం నీ కొరకే వాక్యం చెప్పడు. పాస్టర్ గారికి ఏం పని చెప్పి నువ్వు ఒక్కదానే ఉన్నావా? నువ్వు ఒక్కడివే ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు, మర్చిపోతున్నావు. వాక్యము వింటున్నప్పుడు సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకో. వాక్యము నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ స్థితిని మార్చివేస్తుంది, నీ చీకటి హృదయాన్ని మార్చివేసి వెలుగుతో నీ హృదయాన్ని నింపుతుంది. అందుకే అక్కడ యాకోబు మాట మాట్లాడుచున్నాడు. సాత్వికముతో
వాక్యాన్ని అంగీకరించి. ఇంకా క్రింద ఏముంది? మీలో వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారట. అబ్బా, నేను వాక్యం జాగ్రత్తగా వింటున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, చక్కగా చర్చికి వస్తున్నాను, మందిరానికి ఏ ప్రార్థన కూడా తప్పించకుండా వస్తున్నాను, ప్రతి ఆదివారం రెగ్యులర్గా వస్తున్నానని మీకు మీరే భ్రమపడుతున్నారట. ఇవన్నీ సెకండరీ. దేవుడు ఇవన్నీ నువ్వు మందిరానికి వచ్చావా లేదా తర్వాత, నువ్వు ప్రార్థన చేసావా లేదా తర్వాత, నువ్వు కానుక ఇచ్చి బలి అర్పించావా లేదా తర్వాత. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే హృదయం. హృదయం కావాలి. హృదయం చూస్తున్నాడు ఆయన. అంతేకాదు, ఇంకా క్రింద అంటాడు, చదవండి. ఉండి అద్దములో సహజంగా తన ముఖాన్ని చూచుకొని వాడై ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే అద్దములో నీ యొక్క స్వరూపాన్ని నువ్వు చూసుకోవాలా. వాక్యం అనే అద్దం. ఈరోజు నువ్వు అద్దము ముందు, వాక్యం ముందు నిలబడి చూస్తే నీ హృదయంలో చీకటి ఉందా వెలుగుందా నీకు అర్థమైపోతుంది. చీకటి ఉందా వెలుగుందా నీకు అర్థమైపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నీ హృదయంలో వాక్యముతో నింపాలని ఇష్టపడుతూ వాక్యం మాట్లాడుతున్నాడు. కానీ ఆ వాక్యం నీ హృదయంలో ఉండకుండా, వాక్యం విత్తనం పడిన వెంటనే, లూకా సువార్త 8వ అధ్యాయం 11-12 వచనాలు మనం ముందుగా చదువుకున్నాం. ఆ వాక్యం హృదయంలో పడిన వెంటనే సాతానుడు ఏం చేస్తున్నాడు? తొలగిస్తున్నాడు, తీసివేస్తున్నాడు. వెంటనే తొలగిపోతుంది. వెంటనే వాక్యము నీలో నుండి ఉండకుండా పోతుంది. కనుక చీకటి నీ హృదయంలో ఉంటుంది. అయితే ఈరోజు అందుకే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు మాట్లాడినట్టుగా, నీవు ఈ యొక్క పురాతనం అంటే గడిచిన దినములన్నీ, నిన్నటి వరకు నీ జీవితంలో ఎలా నీవు చీకటిమయమై ఉండి నీ హృదయంలో వెలుగు లేకుండా నువ్వు ప్రవర్తించి జీవించావో, ఇప్పటికైనా సరే ఒక్కసారి విచారణ చేయి, ఆలోచించు. ఒకసారి నెమరు వేసుకో. ఈ సమయం ఎలాంటి సమయం అంటే, ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు ఈ ముందున్న 2 రోజులు కానీ 3 రోజులు కానీ నువ్వు విచారించవలసిన దినాలు ఇవి. కూర్చొని పనులన్నీ ప్రక్కకు పెట్టు, దేవుని సన్నిధిలో కూర్చో. పురాతన దినాలు అంటే ఇయర్ అంతా కూడా దాటి వచ్చిన దినాలు విచారించు. ఎక్కడ నేను ఎందుకు ఇలా నా జీవితంలో ఈ సంవత్సరం శాపగ్రస్తంగా మారిపోయింది? ఎందుకు నేను ఈ సంవత్సరం ఒక్క పనిలో కూడా సక్సెస్ కాలేకపోయాను? ఎందుకు నా ఇంట్లో దరిద్రం ఉంది? ఎందుకు నా ఇంట్లో నెమ్మది లేకుండా ఇదొక నరకంగా మారిపోయింది నా ఇల్లు? నా జీవితంలో ఎందుకు సక్సెస్ కాలేకపోయాను ఈ సంవత్సరం? దేవుడు కారణం కాదు, నీవే కారణం. నీవే కారణం. అందుకే ఈరోజు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఒకడే నిన్ను ప్రేమించి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మార్గములలో నిలవండిగా. ఈరోజు నిలవండి. ఇక మీరు ఈ రోజు నుండి ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి. రేపు సోమవారం, మంగళవారం, ఈరోజు సాయంత్రం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీరు ప్రార్థనలో రావడం అంశాల కొరకు ప్రార్థించడం కాదు ముఖ్యం. నీ స్థితిని గురించి ఒకసారి విచారణ చేయి. నీ స్థితిని గురించి విచారణ చేస్తూ అక్కడ ఏమంటున్నాడంటే, నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, అందులో ఇక 2025లో ఎంటర్ అయ్యే ముందు 2025 మేలైన సంవత్సరముగా నీ జీవితంలో ఉండాలని నువ్వు అనుకుంటే గనక, ఈ 2 రోజులు దేవుని సన్నిధిలో నిలిచి నీ పురాతనమైన స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ దేవునికి దూరముగా ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒకసారి పరీక్షించుకొని, నీవు ఇప్పుడు మేలైన మార్గం ఏదో ఆయనను అడిగి ఆ మేలైన మార్గం తెలుసుకొని ఆయన నీతో చెప్పినప్పుడు ఆ సమయంలో నూతన సంవత్సరములో అడుగుపెట్టు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
మేలైన మార్గము ఏదో అడిగి ఆ మార్గములో నీవు అడుగు పెట్టు. ఆ జీవితంలో జీవించడానికి మొదలుపెట్టు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఆ కంటిన్యూషన్ నుంచి చదవండి. అది అప్పుడేం కలుగుతుందట? అందరూ చెప్పండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. స్క్రీన్లో వేశారు వాక్యం, మళ్ళీ పెట్టాను స్క్రీన్లో. అప్పుడు మీకు నెమ్మది. అందరూ చెప్పండి. అప్పుడు నాకు నెమ్మది కలుగును. ఇది 2025 నీ జీవితంలో మేలైనదిగా ఉండాలని నువ్వు అనుకుంటే, నీకు ఆశీర్వాదకరమైనదిగా ఉండాలని నువ్వు అనుకుంటే, ఈరోజే నీ హృదయాన్ని సరిచేస్తూ, ఈరోజే నీ హృదయాన్ని వెలుగుమయముగా తన వాక్యముతో నింపు. చూడండి, లూకా సువార్త మనం చివరిగా ముగిస్తా 8వ అధ్యాయం. అక్కడ ఒకటి మనం చదువుకున్నాం. ఈరోజు ఎక్కువగా దేవుడు మాట్లాడింది ఏంటంటే, వాక్యము హృదయంలో పడిన వెంటనే ఏం జరుగుతుంది? సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. వాడు ఎప్పుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో దేవుని క్రియలు ఉండొద్దని చూస్తున్నాడు. దేవుని సంబంధమైనవి ఏవి నీ హృదయంలో కనబడొద్దని చూస్తున్నాడు వాడు. ఎందుకని అవి కనబడితే ఎప్పుడు వాక్యం ఉంటే నువ్వు అలా చేస్తావు. కనుక నీలో వాక్యం లేకుండే అసలు నువ్వేం చేయలేవు. కనుక చీకటితో ఉంటావని వాడు నీలో వాక్యం లేకుండా చేస్తున్నాడు. అయితే మరొకసారి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇప్పుడు మీరు 15వ వచనం చదవండి. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో. గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి మనస్సుతో అంటే మంచి హృదయముతో. మనస్సు హృదయం రెండు ఒకటే, ఏకీకృతం. నీ మనస్సులో ఆలోచించేదే హృదయంలో ఉంటుంది, హృదయంలో ఉన్నదే మనసులో కాలుస్తుంది. మంచి మనసు ఎవరిలో ఉన్నది? వాక్యము మంచి నేలలో పడిన వారు. హృదయములో వాక్యము పడినప్పుడు హృదయము వెలుగుతో నింపబడుతుంది. ఆ మంచి మనస్సు వారిలో ఉంటుంది. వారట మంచి, చదవండి ఇప్పుడు, మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అబ్బా, 2025లో అలా నీవు సిద్ధపడదువుగాక. మంచి మనస్సు ఫలించడం. ఇక ఈ 2024 ఒక శాపగ్రస్తం అనుకోండి. నువ్వు ఫలించలేదు, ఆశీర్వదించబడలే, ఒక్కటి జరగలే. నువ్వు దుఃఖము, వేదన, బాధ మిగిలింది. కారణం దేవుడు కాదు, దేవుడు అనకసలే, నీవే, నీ హృదయమే. కానీ ఇప్పుడు 2025లో ఈ 2 days నువ్వు విచారించు, ఆలోచించు. మేలైన మార్గం ఏదో తలంచి నీ హృదయంలో వాక్యం నిలిచినట్లుగా నువ్వు ప్రయాసపడి వాక్యం జాగ్రత్తగా విని ఆయన సన్నిధిలో ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు మంచి మనసుతో నువ్వు ఉంటే గనక ఫలించి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతా. ఆ రీతిగా 2025 ఆ వచనం ప్రకారం మనం లూకా సువార్త 8వ అధ్యాయం ఆ 15వ వచనం ప్రకారం అక్కడ మనం చూస్తే, యోగ్యమైన మంచి మనస్సు. ఈ యోగ్యమైన మంచి మనస్సు కలిగి వాక్యము విని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఈ ఆశీర్వాదం 2025లో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని నా రీతిగా దీవించునుగాక. ఈ వాక్యము మనందరి హృదయాలు ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్, నా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గద్దించాడంటే ప్రేమించుచున్నాడని అర్థం చేసుకో. గద్దించు కుమారుని దేవుడు ప్రేమించుచున్నాడు గనక
ఆ గద్దింపు వలన నా కుమారుడు నా కుమార్తె సరిచేయబడి నా సన్నిధిలో ఫలించి ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతున్నాడు బిడ్డ. ఆయన సన్నిధిలో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు, సూటిగా నీతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి కావలసింది నీ హృదయం. నీ హృదయమే దేవునికి కావాలి. ఈ హృదయంలో వాక్యం పడుతుంది కానీ సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. నీ హృదయంలో వాక్యం నిలవట్లే. అందుకే నీకు యోగ్యమైన మంచి మనసు లేదు, నువ్వు ఫలించట్లేదు, ఓపిక నీలో లేదు, ఎదురు చూసే అనుభవం నీకు లేదు. కారణం ఏంటంటే నీలో ఆ చీకటి హృదయం కలిగి ఉన్నావు. అందుకే దేవుడు అది ఇష్టపడడు. సాంబ్రాణి నాకెందుకు, చెరుకు నాకెందుకు, బలులు నాకెందుకు, నువ్వు ఎన్ని పాటలు పాడితే నాకేంటి, గంటలు గంటలు ప్రార్థన చేస్తే నాకేంటి, ఎంత కానుక ఇస్తే నాకేంటి, నీ హృదయం నాకు కావాలా. నీ హృదయము వాక్యముతో నింపబడాలా, వెలుగుతో నింపబడాలా. నీ యొక్క మంచితనం, యోగ్యమైన మంచి మనసు, నీతి, సత్యం నీలో కనబడాలా. అప్పుడు నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నిజానికి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నవారు, యథార్థముగా నిజంగా ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నవారు చేతులెత్తండి. 2025లో ప్రభు నిన్ను ఒక మంచి మేలైన స్థితిని నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు ఫలించబోతున్నావు. 25లో నువ్వు అలా ప్రభు దీవించబోతున్నాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, కళ్ళు మూసుకొని దేవుని దర్శించే సమయం పరిశుద్ధాత్మని ఒప్పింపజేస్తాడు. బిడ్డ నువ్వు ఇలా ఉన్నావు, బిడ్డ చేయొద్దు, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను ప్రేమిస్తున్నాను బిడ్డ, అందుకే ఈరోజు నీతో మాట్లాడాను. నువ్వు చెడిపోవడం నాకు ఇష్టం లేదు బిడ్డ. నువ్వు శాపములో ఉండడం, నువ్వు వేదనలో ఉండడం, నువ్వు కష్టాల్లో కూడా ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఫలించాలా, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలా, అనేకులు నిన్ను ఆశ్రయించాలి. అందుకే దేవుడు నిన్ను ఈరోజు దర్శించాడు. అందుకే ప్రభు నిన్ను దర్శించాడు. ఆయనతో మాట్లాడు, విచారించు. మేలైన మార్గం దేవుడు నీకు చూపించి 2025లో నువ్వు అడుగుపెట్టి అందులో ఇక 2025లో నువ్వు ఫలించాలా, నీ ఫ్యామిలీ ఇంకా బ్లెస్ అవ్వాలా, నీ ఫ్యామిలీ ఇంకా ఆశీర్వదించబడాలా. ముందు నీ హృదయాన్ని వెలుగుతో నింపుకో. వాక్యము హృదయంలో నిలవాలా. ఎత్తుకొని పోదు సాతానుడికి చోటు ఇవ్వకు. చేతులెత్తిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, నీ చేయి పట్టుకుంటున్నాడు. దయచేసి ఇంక కొద్దిగా పైకెత్తండి. సిగ్గుపడకుండా పైకెత్తాలా, కంప్లీట్ పైకెత్తాలా, సగం ఎత్తుడు కాదు. హోలీ స్పిరిట్, ప్రార్థన చేసుకున్నా. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు నాయన. మేము ఇప్పుడు కూడా ఆశీర్వదించబడాలని, ఫలించాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని మీరు మా ఇంట్లో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మా హృదయము సరిగా లేనందున, మా హృదయంలో వాక్యము నిలవనందున మా జీవితాల్లో శాపము, దరిద్రత, నెమ్మది లేని స్థితి, ఒక నరకంగా కుటుంబం మారిపోతుంది.
అయ్యో ఎందుకు ఇలా దేవుడు చేశాడని మళ్ళీ మిమ్మల్ని అంటూ మేము కృంగిపోతున్న సమయంలో ఈరోజు మాతో మాట్లాడావయ్యా, నీకు వందనాలు. నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్న దేవుడవు నీవు. మా జీవితంలో మళ్ళీ ఇదే కంటిన్యూ అవ్వకూడదని ఈరోజు మా స్థితిని మాకు చూపించిన దేవుడవు నీకు స్తుతి కలుగునుగాక. మా హృదయము నువ్వు చూచుచున్న దేవుడు. సాతానుడు కూడా మా హృదయాన్ని చూస్తున్నాడు. వాక్యం ఎప్పుడు పడుతుందో వెంటనే తీసేస్తున్నాడయ్యా. కొంతమంది బిడ్డల జీవితాల్లో అలాంటి స్థితి ఉంటే ఈరోజే ఆ స్థితి నుండి నీ రక్త ప్రభావము ద్వారా వారి హృదయాలు కడగబడునుగాక. ఓ వాక్యము పడిన వెంటనే వాక్యము మంచి యోగ్యమైన మంచి మనస్సునిచ్చి నీ బిడ్డలు ఫలించచ్చు. ఓర్పికతో నీ సన్నిధిలో మీరివ్వబోయే ప్రతి ఆశీర్వాదం 2025లో అనుభవించుదురుగాక, అవి పొందుకొందుదురుగాక. ఆ 2025 ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండునుగాక. ఆ రీతిగా సిద్ధపరచండి నాయన. రేపు ఈరోజు రేపు ఎల్లుండి నీ సన్నిధిలో నిలిచి విచారణ చేస్తూ నీ సన్నిధిలో సరిచేయబడడానికి కృప అనుగ్రహించండి, ఆశీర్వదించండి. వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఆన్లైన్లో ఎంతమంది చూస్తున్నారో వారి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ టీవీ ఛానల్లో ఎంతమంది చూస్తున్నారో వారిని దీవించండి. వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడండి. బయట ఉన్న వారు కూడా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ సమయంలో కానుకలను సమర్పించుకుందాం. కానుకల సేకరణ కొరకై ఈరోజు మరి ప్రత్యేకించి బయట కూర్చున్న వాళ్ళు కానుకల సేకరణ కొరకై అబ్రహాం ఉన్నాడా? హౌసింగ్ బోర్డ్ కండక్టర్ అబ్రహాం లోపలికి వెళ్ళాడు. అబ్రహాం గారు జాన్ లేవి లోపలికి వెళ్ళాడు. ఓకే, స్త్రీలలో నుండి సహోదరి అపరంజిని చంద్రశేఖర్ గారు ముందుకెళ్ళండి. రంగమ్మ గారు గుండ్ల సింగారం, స్వర్ణ సోని, ఈ సమయంలో చార్ల్స్ బెన్నీ ఒక ప్రత్యేకమైన వాడు. ఓకే, కాంగ్రిగేషనల్ సాంగ్ పాడదాం. చాలులే పాడబడగా యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. 125వ కీర్తన 125 సాంగ్ నెంబర్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. ఎంతమంది అయిన స్త్రీలు? 1 2 3 4 5. ఓకే, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును.
యేసు స్వామి నీకే నేను దోషిలోకి రోకి. అందరూ పాడండి. లోకాయాశ యేసు చేర్చు నీ పూడే నా నేను నీ వాడాను యేసు నీవును నా వాడాను నీవు నేను ఏకమాయి నీ శుద్ధాత్మ సాక్షాత్ నా సమస్తము నా సమస్తము నా సురక్ష నీకు నా సమస్తము. కానుక అర్పించిన వారు చప్పట్లు కొడుతున్నారు. స్తోత్రం. నీకు నన్ను యేసు ప్రభు గీతి నీదు ప్రేమ శాంతి నింపు నీకు దీవే నీయావే నా సమస్తము నా సమస్తము నా సురక్ష చప్పట్లు. యేసు నీవే నా సర్వాస్తి సుజ్వాల ఓందీతి నా సురక్ష నానందమా హల్లెలూయా స్తోత్రం. లేచినవాడిని కానుకల గీతి పాడి ప్రభుని ఆరాధించుదాం. కానుకలందు కొనుమా తండ్రి దారలముగ నీవు మానుక హృదయము నందు మానక
అందరము తలలు వంచుదాం. అర్పింపబడిన కానుకల కొరకు దైవజనరాలు అమ్మగారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరము తలలు వంచుదాం, ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రము తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు. సజీవుడా సర్వశక్తిమంతుడైన తండ్రి యేసయ్య, మీ నామనికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క సంవత్సరము నా తండ్రి నాయన, దేవా ఈ యొక్క చివరి పరిశుద్ధ దినము నా తండ్రి, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు. ఈ సంవత్సరం అంతే నాయన మీ కృప ద్వారా నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభు మీ సురక్షిత రెక్కల కింద భద్రపరచుకొని క్షేమం ఇచ్చి నా తన ఆరోగ్యంలు ఇచ్చి మీరు కాపాడుకునే విధానం బట్టి మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము దేవా, నీకు వందనాలు. దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో తండ్రి మీ నామనికే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము. దేవా, వాక్యమైన దేవుడు కనుక మీరు మాట్లాడిన దానం బట్టి మీకు వందనాలు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు. దేవ, వాక్యము నా తండ్రి హృదయంలో పడినప్పుడు నా తండ్రి దుష్టుడు ఎత్తుకుని పోకున్నట్టుగా నాయన దేవ వాక్యమును భద్రపరచుకునే కృప తండ్రి సంఘం అంతటికి దయచేయి తండ్రి. మీ కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రములు. దేవానికి వందనాలు నాయన. ఓపికతో తను ఫలించినట్టుగా మీ బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. మీ వాక్యమును ప్రభ తను నేను ఓపికతో గ్రహించి నా తండ్రి అయ్యా అవలంబించినట్లు మీ కృప దయచేయి తండ్రి. సహాయం ఇచ్చే దేవానికి వందనాలు. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరే ఫలింపచేసి దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డ హృదయం ఈ వాక్యం ఫలించినట్టుగా మీ కృప దయచే దేవానికి వందనాలు. ఈ దినము నాయన మీ మహిమ కొరకు తండ్రి ఎత్తబడ్డ కానుకలను బట్టి మీకు వందనాలు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి మీరు ఆశీర్వదించి నాయన ఆ కుటుంబాలలో ప్రభ మీ యొక్క తన కృప ద్వారా మీరు ఆశీర్వదించి దీవించి నేను అడుగుచున్నాను. ఏ బిళ్ళకి ఏ కొరత లేకుండా సమృద్ధిని దయచే తండ్రి. మీ కృప దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రము, దేవానికి వందనాలు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని ప్రతి కుటుంబంలో దీవించి నాయన కృతజ్ఞత అర్పణ ప్రభ దశం భాగములు ప్రభ ప్రొక్కబడి కానుకలు సమర్పించిన ప్రతి కుటుంబంలో దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇటు కానుక మీ మహిమక్కరు వాడుకో తండ్రి. దేవాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. టీవీ పరిచర్య సేవకులను పోషించే పరిచర్య ఈ పరిచర్యలన్నింటినీ దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ దినపు ఆరాధనలు మిన్న విధానం బట్టి మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన దర్శించి దీవించి నేను అడుగుచున్నాను. కృప చూపించి దేవానికి వందనాలు. దేవా అయ్యా మా ముందు ఇంకా 2 days ఉన్నాయి ప్రభా. మేము ఇంకా నా తన ప్రార్థన పూర్వకంగా నా తనైనా నూతన సంవత్సరం ఎదుర్కొన్నట్లు మీ కృపను అనుగ్రహింపచేసి మీరు ఆశీర్వదించమని సంఘాన్ని ప్రత్యేకమైన మీ కృపతో మీరు ఆవరించమని సంఘాన్ని నానాటికి ఫలింపచేసి అభివృద్ధిపరిచి మీరు ఆశీర్వదించమని సంఘానికి క్షేమమును కృపను అనుగ్రహింపచేయమని మీకు స్తుతి చెల్లిస్తూ మీ సేవకుని బలమైన మీ ఆత్మనిచ్చి బలపరిచి వాడుకొనమని మీకే మహిమ ఘనత ప్రభావాలు స్తోత్రమును చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ప్రకటనలు విందాం. మనకు సంవత్సర అంతములో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నవి. మనకు ఫ్రైడే 12 hours ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. మళ్ళీ నిన్నటి నుండి ఉపవాస ప్రార్థనలు 31వ తేదీ వరకు జరుగుతూ ఉన్నవి. మరి నిన్న ప్రేయర్ జరిగింది. ఈరోజు మాత్రం ఈవినింగ్ 6:30 నుండి 8:30 వరకు ప్రేయర్ ఉంటుంది. 2వ రోజు ఉపవాస ప్రార్థన. మీరందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. రేపు తిరిగి 12 గంటల నుండి 4 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది. 31వ తేదీ చివరి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, లాస్ట్ డే. ఆ దినం భోజనాలు ఉంటవి. ఆ దినం బాప్తిస్మాలు ఉంటవి. బాప్తిస్మాల కొరకు కొంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారు. మీరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి సిద్ధపడండి. మీ జీవితాలను దేవునికి అర్పించుకునండి.
ఒక నూతన జీవితాన్ని 2025లో ప్రారంభించినట్లుగా సిద్ధపడండి. బాప్తిస్మం తీసుకునేవారు సిద్ధపడండి. మీరు నాకు 30 అంటే రేపటి దినం నేమ్స్ మీరు ఒక 2-3 చెప్పారు. మరి ఇంకెవరైనా ఉంటే నాకు నేమ్స్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా మనకి న్యూ ఇయర్ వాచ్ నైట్ సర్వీస్ మళ్ళీ ఈవినింగ్ 31st ఉంటుంది. 8:30 నుండి 12 o'clock వరకు వాగ్దానాలు ఆ రోజు మనం పొందుకుంటాం. అంతేకాకుండా ఫస్ట్ న్యూ ఇయర్ సర్వీస్ మనకి బుధవారం 1వ తేదీ 1వ నెల 2025 న్యూ ఇయర్ వర్షిప్ ఉంటుంది. మరి ఆ రీతిగానే దేవుని సన్నిధిలో ఈ న్యూ ఇయర్లో మనకి బుధవారమే న్యూ ఇయర్ అనగా ఫస్ట్ వచ్చింది కనుక మళ్ళీ నెక్స్ట్ వెనస్డే నుండి స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీల కూడిక మధ్యాహ్నం ఉంటుంది 11:30. మీరు స్త్రీలు ఈ ఇయర్ నుండి 25 నుండి విమెన్స్ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం కనుక అమ్మగారు తీసుకుంటారు. మీరు తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాను. యథావిధిగా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. శనివారం అనగా యూత్ వాళ్ళకి శనివారం అని కాదు, ఎవ్రీడే ఉంటుంది వాళ్ళకి. ఒక వారం రోజులకు ఒకసారి కాదు, వాళ్ళకి ఎవ్రీడే యూత్ ప్రేయర్ ఉంటుంది. ఎవ్రీడే వస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. అంతేకాకుండా మరి ప్రత్యేకించి దేవుని సన్నిధిలో ఈ న్యూ ఇయర్ కొరకు ప్రతి ఒక్కరూ మీ పన్నులు ప్రక్కకు పెట్టండి. దేవుని సన్నిధిలో ముందున్న 2 రోజులు, రేపు సోమవారం, మంగళవారం, ఈ 2 రోజులైనా దేవునితో గడపండి. ఎంప్లాయీస్ వీలైతే లీవ్ పెట్టండి, ప్రార్థనలో గడపండి. మీకు అనుకూలత ఉంటే లీవ్ పెట్టండి, దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు మనకి ఇవ్వబోయే నూతన సంవత్సరం మన జీవితాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, మనం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటామో అనేకులు ఆకర్షించబడతారు ప్రభు దగ్గరికి, అనేకులు ప్రభువును మహిమపరుస్తారు. ఆ రీతిగా మనం అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయంలో మరి బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకునే వారికి మనం గ్రీటింగ్స్ చెబుతూ వారి కొరకు ప్రార్థించుదాం. మరి ఈరోజు 29th వెడ్డింగ్ డే. పుల్లా జోసఫ్ మహితా వారి వెడ్డింగ్ డే. వారికి వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపటి దిన 30వ తేదీ జి సుచరిత బర్త్డే, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 31 డిసెంబర్ పర్లా లక్కీ అభినవ్, పర్లా లక్కీ అభినవ్ బర్త్డే. ఆ కుమారునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జనవరి 1వ తేదీ సుహానా షారోన్ బర్త్డే. అదే రీతిగా స్వరూప అనిల్ బర్త్డే, ఎస్ స్వరూప అనిల్ బర్త్డే. అదే రీతిగా ఏ రచన బర్త్డే, వి ఆమోస్ బర్త్డే, అరుణ మొగిలి వారి బర్త్డేస్ ఉన్నాయి. వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2nd జనవరి ఝాన్సీ రాణి వైఫ్ ఆఫ్ కమలాకర్ బర్త్డే. డి పాల్మూర్తి గారి బర్త్డే. ఏ తబితా కుమార్ గారి బర్త్డే. అదే రీతిగా జి రాజు బర్త్డే. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 3rd జనవరి జాస్మిన్ డాటర్ ఆఫ్ ఆర్ జాన్ పీటర్, సుజాత జాన్ పీటర్, తమ కూతురు జాస్మిన్ బర్త్డే 3rd జనవరి. అదే రీతిగా ఎల్తూరి శ్రేయాస్ ప్రియాన్, తన బర్త్డే, సన్ ఆఫ్ కరుణాకర్. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4th జనవరి జోయల్ మార్టిన్ బర్త్డే.
తను కూడా జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు వారిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బిడ్డలు ఈ వారములో బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకోబోతున్న వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ దినము బిడ్డలు బహు సంతోషముతో, ఆనందముతో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లించి మీ దీవెనలు పొందుకునేవారుగా దీవించబడుదురుగాక. దయగల మా తండ్రి, మరి ప్రత్యేకించి రాబోయే కాలంలో ఈ బిడ్డలందరూ కూడా నీకు మహిమకరంగా జీవించి నిన్ను మహిమపరచుదురుగాక. మంచి ఆరోగ్యాలనిచ్చి ఆశీర్వదించి దీవించమని, నూతన సంవత్సర దయా కిరీటములతో నింపండి. వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు కూడా వారి దాంపత్య జీవితంలో అనేక దీవెనలతో వర్ధిల్లు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ సమయంలో మనం ప్రకటనలు విన్నాం. మరి ముఖ్యంగా మనకు నెక్స్ట్ సండే 5th సండే అవుతుంది. మధ్యలో మనకు కార్యక్రమాలు ఉంటాయి. మరి రేపు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్ 12 o'clock ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి లాస్ట్ డే బాప్తిస్మాలు ఉంటాయి. సాయంత్రం ఆ రోజు భోజనాలు ఉంటాయి. అంతేకాకుండా వాచ్ నైట్ సర్వీస్ 8:30కు ప్రారంభమవుతుంది. ఇవి గమనించండి. 1 జనవరి న్యూ ఇయర్ సర్వీస్ ఉంటుంది. ఇవి గమనించండి. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రకటన ఏంటంటే, ఎవ్రీ మంత్ 7 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాయి కదా మనకి. ఈ జనవరిలో మాత్రం ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్తోనే నడుస్తున్నాం కనుక 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అంటే 1 జనవరి ఫెస్టివల్ ఉంటుంది, 2nd గురువారం, 3rd ఫ్రైడే, 4th సాటర్డే. 3 days మాత్రమే ఈ జనవరిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటుంది. 3 days బలంగా దేవుని సన్నిధిలో గడుపుదాం. ఇక మళ్ళీ 5th సండే కనుక జనవరి మాసంలో మాత్రమే 3 days ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంటాయి కనుక మీరు సిద్ధపడవలసిందిగా కోరుచును. అంటే దాదాపు ఫ్రైడే 27th నుండి మనకు ప్రేయర్స్ నడుస్తూనే ఉన్నవి. జనవరి 4th వరకు ఈ ప్రేయర్స్ డైలీ నడుస్తూనే ఉంటవి, ఫాస్టింగ్ ప్రేయర్స్. కనుక మీరందరూ సిద్ధపడి నూతన సంవత్సరంలో 2, 3, 4 ఈ తేదీల్లో జరిగే ఆ ప్రేయర్స్లో మీరు పాల్గొనగలరని కోరుచు ప్రకటనలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. అందరు లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో చివరి ప్రార్థన, ఆశీర్వాద గీతి, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. బయట కూర్చున్న వారు కూడా లేచి నిలబడండి. అందరము దేవుని సన్నిధిలో చివరి ప్రార్థన దైవజనులు మాటినాయ్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఆశీర్వాద గీతి, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ దిన ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, ఆ మంచి దేవుడైన మా యేసు నీకే స్తోత్రం తండ్రి. ఈరోజు ఆరాధనలో మీరే తోడే ఉన్న విధానానికి వందనాలు. ఆరాధనలో పాల్గొనిన నీ ప్రియబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మేమందరం ఆశీర్వదింపబడదుము గాక. నీకే స్తోత్రం తండ్రి. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. మీరు మమ్మల్ని చూసినప్పుడు మా హృదయాలు మీకు నచ్చాలి. అలా నచ్చే కృప, ఆ బ్రతుకు, ఆ జీవితం మా అందరికి అనుగ్రహించండి. దేవా, నీకే స్తోత్రం తండ్రి. ఈ 2025లో దేవా, మా ఊహకు అందని రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కృప చేత మమ్మల్ని నింపండి. నిన్ను సంతోషపరిచే పిల్లలుగా మా అందరిని దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. దేవానికి స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఫాస్టింగ్ ప్రేయర్స్లో తోడే ఉండండి. 31st ఆరాధనలో తోడే ఉండండి. 1st ఆరాధనలో తోడే ఉండండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడే ఉండండి. నీ కృప మాతో ఉంచండి. ఈరోజు దేవా, నీ మందిరంలో తలలు వంచి దేవా, నీ వైపు చూస్తున్న నీ ప్రియులందరినీ, మా అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యెరూషలేము సంఘము ఆశీర్వదింపబడిన సంఘముగా దీవించి ఆశీర్వదింపబడును గాక. నీకే స్తోత్రం తండ్రి.
నీ కృప చేత మా అందరిని నింపండి. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వర్షింప చేయు మీషా, ఆశతో నమ్మియున్నాము మీ సత్య వాగ్దానము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మను శోధనలకు తేక దుష్టులను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సహవాసము, ఆయన సన్నిధి తలలు వంచిన మీ అందరికీ, మీ కుటుంబాలకును, యెరూషలేము కుటుంబం అంతటికి, యెరూషలేము పరిచర్యలన్నిటికీ, సకల పరిశుద్ధులకును తోడై ఉండునుగాక, ఆమేన్. యెహోవా మమ్ము ఆశీర్వదించి కాపాడుగా, యెహోవా తన సన్నిధి ప్రకాశింప చేసి మమ్ము కరుణించుగాక, మమ్ము కరుణించుగాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉద్భవింప చేసి మనకు సమాధానము కలుగ చేయుగాక.